నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత్ అమెరికా మధ్య చరిత్రాత్మకమైనటువంటి ఒప్పందానికి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టుగానే మనం భావించాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా మాధ్యమంలో నిన్న రాత్రి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోదీ గారు థ్యాంక్ యూ అని చెబుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఆ డీల్కి సంబంధించి భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించినటువంటి లైన్ క్లియర్ అయిపోయిన నేపథ్యంలో దీని గురించి వారు కూడా అభినందనలు తెలిపారు. ఇద్దరి మధ్య అంటే రెండు కీలకమైనటువంటి శక్తుల మధ్య, అది కూడా అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశము, రెండో ప్రజాస్వామ్య దేశమైనటువంటి అమెరికా మధ్య ఈ ఒప్పందం వల్ల చాలా అద్భుతమైనటువంటి లాభం ఇరు దేశాల ప్రజలకు చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ గారు అభివర్ణించారు. ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ సంవత్సర కాలం పాటు ఈ డీల్ కుదరడంలో అనేక సార్లు తన అహంకారపూరిత ధోరణితో ఈ డీల్ కుదరకుండా చేస్తూ వచ్చినటువంటి అనేక సంఘటనలు అనేకమున్నాయి. సో బట్ ఎట్టకేలకు ఆయన దిగొచ్చి ఇప్పుడు ఈ నరేంద్ర మోదీ గారికి లేదా నరేంద్ర మోదీ గారిని ఫ్రెండ్ అంటూ సంబోధిస్తూ ఈ ఒప్పందాన్ని పూర్తిగా క్లియర్ చేసుకున్నామని ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో 2-3 అంశాలు కీలకంగా ఉన్నాయి. ఒకటి, ఇండియా ప్రస్తుతం రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేస్తామని భారత్ చెప్పింది. అండ్ ముఖ్యంగా మోదీ గారు చెప్పారు. అండ్ వెనిజులా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అంతేకాదు $500 బిలియన్ వర్త్ ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. దీంతో బై అమెరికన్ అనే నినాదానికి మోదీ కూడా కట్టుబడి ఉన్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇవేవి నరేంద్ర మోదీ గారు తన ట్వీట్లో ప్రస్తావించకుండా కేవలం టారిఫ్స్ని మీరు తగ్గించారు, మా ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి టారిఫ్స్ని మీరు తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అండ్ రెండు దేశాల మధ్య ఒప్పందం జరగనున్న నేపథ్యంలో ఇది చాలా గొప్ప పరిణామమని, ఇరు దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇరు దేశాల ప్రజలకు మంచి జరుగుతుంది అని నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అయితే రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తారా లేదా అనే విషయంలో రష్యాకి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా వచ్చింది. మా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేసే విషయంలో భారత్ నుంచి ఎటువంటి సందేశము ప్రకటన రాలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నట్టుగానే భారత్ వ్యవహరిస్తుందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకంటే అనేక ఉదాహరణలు దానికి సంబంధించి కనబడుతున్నాయి. ఓవరాల్ గా సంవత్సర కాలంగా ఊరిస్తూ వస్తున్నటువంటి భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి ఇక తెర తీసినట్టుగానే మనం భావించాలా? పూర్తిగా ఇంకా ఆ ఒప్పందం కుదిరినట్టుగానే భావించాలా అంటే అవుననే సమాధానం వస్తోంది. భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇందాక ఒక ప్రెస్ మీట్లో ఆయన స్పష్టంగా వివరించడం జరిగింది. అండ్ భారతదేశంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అన్ని రంగాలలోని అనేక మంది ప్రజలకు ఇది మేలు చేకూర్చే విధంగా ఈ ఒప్పందం ఉంటుంది అని పీయూష్ గోయల్ గారు చెప్పారు. అండ్ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సరే, ఇక్కడ నేను ఆ డీల్లో ఏముంది, ఆ ఒప్పందంలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, అవన్నీ టెక్నికల్ టర్మినాలజీస్లోకి నేను వెళ్ళను. ఎందుకంటే అవన్నీ మనం ఇంకొక సందర్భంలో ఆ రంగానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్తో నేను ఇంటర్వ్యూస్ ద్వారా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ అసలు జరిగినటువంటి రాజకీయాల గురించి మనం మాట్లాడుకోవాలి. దౌత్య నీతిలో ఎప్పుడూ కూడా అగ్రెసివ్గా ముందుకు వెళితే విజయం సాధించిన దాఖలాలు ఎప్పుడూ కనిపించవు. సో ఒక ఫెరోషియస్ నేచర్ తోటి, అహంకారపూరిత ధోరణితోటో లేకపోతే ఇంకొకరిని అజమాయిషీ చేయాలనే దృక్పథంతో వెళ్లే వాళ్ళు ఎవరూ కూడా గెలిచినట్టుగా మనకు కనిపించదు. ఎందుకంటే అనేక చరిత్రలో అనేక ఉదాహరణలు కనబడుతూ ఉంటాయి. సో ఒక నియంతృత్వ పోకడలతోటి వెళ్ళిన నాయకులు, ఆ దేశాలు కనుమరుగైపోయాయి. హిట్లర్ మొదలుకొని ఇప్పుడున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ వరకు కూడా అదే పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ కూడా పదే నేను వీళ్లపైన సుంకాలు విధిస్తాను, టారిఫ్స్ వేస్తాను, అసలు వీళ్ళందరూ నా కాళ్ళ దగ్గరికి వస్తారు అని ఆయన అనుకున్నారు. కానీ ఎవరూ కాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. సరికదా, ఆయనే దిగి రాక తప్పని పరిస్థితి వచ్చింది, ముఖ్యంగా భారత్ విషయంలో. డొనాల్డ్ ట్రంప్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి 13, 2025 రోజున కలిశారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ని కలిసినటువంటి మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి కీలకమైన నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒకరు. నిజానికి జపాన్ కావచ్చు, అటు ఇజ్రాయెల్ ప్రధాని కావచ్చు, యూరోపియన్ దేశాలు, వాళ్ళ మిత్ర దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చారు. కానీ భారత ప్రధాని ఆయన్ని కలిసినప్పుడు ఫిబ్రవరి 13వ తేదీన కలిసిన తర్వాత అప్పుడే వాళ్ళు మిషన్ 500 అనే పేరిట ఒక ప్రకటన చేశారు. అందులో $500 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ట్రేడ్ నిర్వహించే విధంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామని చెప్పడం జరిగింది. సో $500 బిలియన్ వర్త్ ట్రేడ్ లక్ష్యంగా అప్పుడు అనుకున్నటువంటి ఆ ఒప్పందము అది
ఒక డాక్యుమెంట్ రూపంలోకి రావడానికి సంవత్సరం పట్టింది. నిజానికి డాక్యుమెంట్ ఇంకా పూర్తిగా అయిందా అంటే ఆల్మోస్ట్ అయిపోయిందనే చెప్పాలి, ఇంకా సంతకాలు చేయాల్సింది ఉంది. సో మిషన్ 500 అంటే ఏంటి అని అంటే $500 బిలియన్ సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని, అమెరికాకు సంబంధించిన ఉత్పత్తుల్ని భారత్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. భారత్ ఎగుమతుల్లో ఎక్కువ ఎగుమతులు మనమే చేస్తూ ఉన్నాం. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ఉత్పత్తుల వాల్యూ కంటే భారత్ నుంచి ఎగుమతి అవుతున్నటువంటి ఉత్పత్తుల వాల్యూనే ఎక్కువ. సో ప్రతి సంవత్సరం కూడా మనం ఎగుమతి చేస్తున్నదే ఎక్కువ. సో దాన్ని రెండింటిని, ఆ ట్రేడ్ డెఫిసిట్ని బ్యాలెన్స్ చేయడం కోసమే అమెరికా మొదటి నుంచి అడుగుతోంది. అందులో భాగంగానే మనకు ఎక్కడైతే కీలకమైనటువంటి రంగాలు ఉన్నాయో, ముఖ్యంగా డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి వాటిల్లో, ఫార్మాస్యూటికల్స్కి సంబంధించినటువంటి వాటిల్లో, ఆయిల్కి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి వాటిల్లో అమెరికా నుంచి మనం దిగుమతులు చేసుకోబోతున్నాం. సో $500 బిలియన్ అంటే ఇది భారతదేశానికి ఖచ్చితంగా అవసరమైనటువంటి విభాగాల్లోనే మనం ఈ ఒప్పందాన్ని చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి సంబంధించి అమెరికా నుంచి వస్తున్నటువంటి హైబ్రిడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయో, వాటి విషయంలోనే మనం మొదటి నుంచి కూడా విముఖత వ్యక్తం చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ డ్రాఫ్ట్లో ఏ విధంగా ఉంటుందనేది మనకు రాబోయే రోజుల్లో తేలనుంది. ఇక మేజర్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ కూడా ఇందులో ఉండబోతోంది. ఫిబ్రవరి నెలలో, పోయిన సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన మొదటిసారి డొనాల్డ్ ట్రంప్ అండ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ట్రంప్ సెకండ్ అడ్మినిస్ట్రేషన్లో మొదటిసారి ఇది. ఫిబ్రవరి 13 నుంచి ఇవాళ ఫిబ్రవరి 2వ తారీఖు ఇప్పటికీ ఏం జరిగింది అని అంటే కనుక ఈ 1 ఇయర్లో చాలా అంశాల విషయంలో చర్చలు జరిగాయి, ప్రతిష్టంభన నెలకొంది. ఫిబ్రవరి నెలలో జరిగింది, ఆ తర్వాత మార్చ్ ఏప్రిల్ నెలలో చర్చలకు వెళ్లారు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో ఒకసారిగా డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించారు. అన్ని దేశాల మీద టారిఫ్స్ వేస్తూ 26% భారత్ పైన కూడా టారిఫ్స్ వేశారు. అక్కడ ప్రతిష్టంభన మొదలైంది. ఏప్రిల్ నుంచి జూన్ నెలల మధ్యలో అనేక దఫాలుగా భారత ప్రతినిధులు అమెరికాకు వెళ్లడము, అమెరికా ప్రతినిధులు భారత్కి రావడము, ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉండడము. మధ్యలో ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపాను అని ట్రంప్ తనకు తాను క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాను నేనే అని ఆయన ప్రకటిస్తూ వచ్చారు. అక్కడ నుంచి కొంత ఘర్షణ వాతావరణం పెరిగింది. అక్కడ నుంచే ఒక సెన్సిటివ్ అంశాల్లో రావడంతో డొనాల్డ్ ట్రంప్ నేనే ఆ యుద్ధాన్ని ఆపారని చెప్పడము, నేను చెప్పడంతో మోదీ ఆగారని చెప్పడము, మోదీ ట్రంప్కి సరెండర్ అయిపోయారని భారతదేశంలో విపక్షాలు విమర్శలు గుప్పించడము, ఇవన్నిటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు సైలెన్స్నే మెయింటైన్ చేస్తూ వచ్చారు. వ్యూహాత్మకంగా ఒక మౌనాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు, ప్రకటిస్తూ వచ్చారు. ఆయన మౌనంగా ఉండడానికి ఎంత విలువ ఉంటుంది అనంటే కనుక ఇప్పుడు 6 నెలల తర్వాత ట్రంప్ దిగిరాక తప్పని పరిస్థితి వచ్చింది. ఒకవేళ నిజంగానే మోదీ గారు కూడా ట్రంప్ లాగానే ఆయన చెస్ట్ థంపింగ్ వ్యాఖ్యలు ఏదైనా చేసి ఉంటే అది వేరేలాగా వెళ్ళిపోయేది. భారత శ్రేయస్సుకు విఘాతం కలిగించే అవకాశం ఉండేది. సో భారత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అగ్రరాజ్యమైన అమెరికా ఆధిపత్య ధోరణిని మౌనంగా తిరస్కరిస్తూ వచ్చారు నరేంద్ర మోదీ. ఆ మౌనమే ఈరోజు ఈ ఫలితాన్ని మనకు అందించింది. మౌనంగా ఉండి కేవలం వాళ్ళు అక్కడి నుంచి ఎటువంటి అగ్రెషన్ జరుగుతున్నా కానీ ఊరుకుంటే సరిపోతుంది అని మోదీ ఎప్పుడూ అనుకోలేదు. ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తూ వచ్చారు. అమెరికా టారిఫ్స్ని పెంచడంతో భారత ఎగుమతులు అమెరికాకు వెళుతున్న వాటిని టారిఫ్స్ పెరగడంతో అది కష్టమవుతుంది అనే నేపథ్యంలో కొన్నిటిని మనం డైవర్సిఫై చేసుకుంటూ వచ్చాం. మిగతా దేశాలకి మనం డైవర్సిఫై చేసుకున్నాము. మిగతా దేశాలకు కూడా మన ఎగుమతుల్ని విస్తరించాం. అండ్ అమెరికాకు ఎగుమతుల్ని కొంత తగ్గించాం. అండ్ అమెరికాకు సంబంధించినటువంటి డాలర్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని క్రమక్రమంగా మనం తగ్గించుకుంటూ వచ్చాము. అండ్ అంతేకాదు ఆయిల్ కొనుగోళ్లు మనం వేరే ప్రాంతాలను, ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు చేసుకుంటూ వచ్చాము. వేరే ప్రత్యామ్నాయాలు చూసుకుంటూ వచ్చాము. అంతేకాదు అమెరికా ఎప్పుడైతే ఒప్పందానికి సంబంధించి ఆ మోకాలు అడ్డు పెట్టి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ వస్తోందో, వాళ్ళ అహంకారాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారో, అదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అండ్ భారత ప్రభుత్వము ఇతరత్న వేరే దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాము. అండ్ న్యూజిలాండ్తో ఒప్పందం చేసుకున్నాము. అండ్ అటు ఒమాన్ దేశంతో అద్భుతమైనటువంటి ఒప్పందం చేసుకున్నాము. ఇక యుఏఈ తోటి ద్వైపాక్షిక చర్చలు నడుస్తూనే ఉన్నాయి, డిఫెన్స్ డీల్స్ నడుస్తూనే ఉన్నాయి. అటు ఇజ్రాయెల్ నుంచి డిఫెన్స్ డీల్స్ నడుస్తూనే ఉన్నాయి. రష్యా నుంచి డిఫెన్స్ ఒప్పందాలు కొనసాగిస్తూనే ఉన్నాము, డిఫెన్స్ డీల్స్ నడుస్తూనే ఉన్నాయి. మిగతా ట్రేడ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా నడుస్తూనే ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు భారత్కి రావడము, యూరోపియన్ యూనియన్తో
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనే విధంగా, అంటే అన్ని ఒప్పందాలకు తల్లి వంటిది, అంటే పెద్దగా ఇంకా అన్ని ఒప్పందాల కంటే మించిన ఒప్పందంగా దీన్ని భావిస్తూ ఉంటారు యూరోపియన్ యూనియన్తో ఒప్పందం చేసుకోవడము. అండ్ ఈ యూరోపియన్ యూనియన్తో ఒప్పందం చేసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకత ఇంకా తీవ్రమవుతూ వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ని ఒక్క మాట కూడా నరేంద్ర మోదీ అనలేదు. అలా అని చెప్పేసి కామ్గా ఊరుకొని భారత ప్రయోజనాల్ని పణంగా పెట్టలేదు. ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించారు. కాబట్టే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ దిగి రాక తప్పని పరిస్థితి నెలకొంది. సో డొనాల్డ్ ట్రంప్ చివరికి ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది, అటు యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది, మరొక వైపు న్యూజిలాండ్తో మనం అగ్రిమెంట్ చేసుకున్నాము, అటు ఒమన్తో అగ్రిమెంట్ చేసుకున్నాము, ఇప్పుడు కెనడాతో కూడా అగ్రిమెంట్ చేసుకోబోతున్నాము. సో వీటన్నిటి దేశాల మధ్య అమెరికా ఏకాకి అవుతున్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శించాలని అనుకుంటున్న సందర్భంలో తన విశ్వాసాన్నే మిత్ర దేశాలు చాలా దారుణంగా ఎండగడుతున్న సందర్భంలో, తన పట్ల విశ్వాసాన్ని కోల్పోతున్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ దిగిరాక తప్పని పరిస్థితి వచ్చింది. డొనాల్డ్ ట్రంపే చివరికి ప్రధాని నరేంద్ర మోదీ గారికి కాల్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి గతంలో అమెరికాకు సంబంధించిన కామర్స్ సెక్రటరీ హావర్డ్ లత్నిక్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఒక పోడ్కాస్ట్లో భాగంగా. ఒప్పందం అంతా సిద్ధమైపోయింది, మోదీ గారు ట్రంప్కి ఫోన్ చేస్తే ఒప్పందం క్లియర్ అయిపోతుంది అని ఆయన చెప్పారు. కానీ మోదీ ఎప్పుడూ కూడా ట్రంప్కి ఫోన్ చేయలేదు. తన అహంకార ధోరణిని మోదీ ఎప్పుడూ కూడా ఒప్పుకోలేదు. సో చివరికి డొనాల్డ్ ట్రంపే మోదీ గారికి ఫోన్ చేసి ఈ అగ్రిమెంట్ గురించి ప్రస్తావించడము, దానికి మోదీ గారు ఓకే చెప్పడంతో ఈ అగ్రిమెంట్ కుదిరింది. సో ఓవరాల్గా చెప్పాలంటే దౌత్య నీతిలో ఓపిక అవసరం, ఎట్ ద సేమ్ టైం చిత్తశుద్ధి అవసరము, దేశ ప్రయోజనాల గురించి ఆలోచించడం అత్యంత అవసరం. సో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి భావోద్వేగాలకు గురి కాకుండా ఆయా దేశాల ఆధిపత్య ధోరణులు, అహంకారపూరిత వైఖరులని ఎండగట్టడంలో మౌనంగా కూడా ఎలా విజయం సాధించవచ్చు, దౌత్య నీతి ద్వారా పెద్ద అగ్రరాజ్యపు మెడలు ఎలా వంచవచ్చు అనేది నరేంద్ర మోదీ గారు చేసి చూపించారు, భారత ప్రభుత్వం చేసి చూపించింది. సో భారత ప్రభుత్వానికి నిజంగా సెల్యూట్ చేద్దాం. అండ్ ఇట్లాంటి ఒప్పందం జరిగిన సందర్భంలో భారత ప్రయోజనాలు ఖచ్చితంగా పెరుగుతాయని, నెరవేరుతాయని మనం కూడా ఆశిద్దాం. ఈ అగ్రిమెంట్లో ఏముంది, డీటెయిల్స్ ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మరొక అతిథితో అండ్ ఆ రంగానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్తో నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, వారి అభిప్రాయాల్ని. అండ్ అంతేకాదు గ్లోబల్ రౌండప్లో, ఈవెన్ డిఫెన్స్ రౌండప్లో కూడా మేము ఈ అంశాల గురించి చర్చిస్తాము. సో కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.